మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మనో నానమ్మనో ఇలాంటి పచ్చడి తయారు చేసి లోతు గిన్నెలో అంబలి పోసి తాగుమని ఇచ్చేవారు కదా. అలాగే మనము ఈ రోజు రోటి పచ్చడిని తయారు చేసుకుందాము. అంతేకాదండి, ఇంకా ఈ కాయలను తింటే మన ఏజ్ ఇంకా 10 సంవత్సరాలు వెనుకకు వెళ్తుందంట. ఇంకా లేట్ చేయకుండా మీ ఊర్లో ఉసిరికాయ చెట్టు ఎక్కడుందో వెతికి చూసి తెచ్చుకొని ఇలాగా రోటి పచ్చడి తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఉసిరికాయది పూత అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. మాకు తెలుసులే అని అనుకుంటారేమో, కానీ నాలాంటి వారు ఉంటారేమో అని చూపిస్తున్నా. ఎందుకంటే ఈ చెట్టును నేను మొదటిసారిగా చూస్తున్నా. పెద్ద ఉసిరి చెట్టు నాకు తెలుసు, కానీ ఈ చెట్టు అయితే మొదటిసారి చూస్తున్నా నేను. ఇప్పుడు మనము పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. కప్పు ఉసిరికాయలని చక్కగా కడిగి పైన ఉన్న తొక్కని ఈ విధంగా చాకుతోని ఒలుసుకోవాలి. దీని లోపల ఒక చిన్న గింజ ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. అలాగే మనము పెద్ద ఉసిరికాయలతో ఇంకా చేసుకోవచ్చు. పెద్ద ఉసిరికాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకుందాము. దీంట్లోకి మనము కారం వాడట్లేదు, మొత్తం పచ్చిమిరపకాయలని వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకుందాము. ఎందుకంటే నూనెలో వేస్తే చిల్లుతాయి కదా కాలేటప్పుడు, అందుకని. కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేడి చేసిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఒక ఇలాచి, 2-3 లవంగాలను ఇంకా వేసుకొని కట్ చేసుకున్న మిరపకాయలను ఇంకా వేసి మిరపకాయలని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి మిరపకాయలు ఎక్కువ ఉంటేనే కారం కారంగా బాగుంటుంది. మిరపకాయల పైన ఇలాగా చిన్న చిన్న మచ్చలు వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత తీసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను ఇంకా వేసుకుందాము. ఉసిరికాయ ముక్కలని కొంచెం సేపు కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఈ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం అంతా కళ్యామాకు ఇంకా వేసి ఒకసారి బాగా కలిపి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ముక్కలు బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెమంత ఉప్పు, పొట్టు తీసిన ఎల్లిపాయలు ఇంకా వేసుకుందాము. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి. రోల్ ఉన్నవారైతే రోట్లో దంచుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు వేసి పోపు పెట్టుకుందాము. శనగపప్పు, మినపప్పు ఇంకా వేసుకోవచ్చు, నేను వేయలేదు. కావాలంటే మీరు వేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మమ్మ చేత్తోనో నానమ్మ చేత్తోనో ఇలాంటి పచ్చడి తిని ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా తయారు చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్టుగా అంబటి అంచులోకైనా గానీ పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయలు అయిపోతాయి, మరి తొందరగా తయారు చేసుకోండి. పచ్చడి తిని ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా తయారు చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్టుగా అంబటి అంచులోకైనా గానీ పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ